భగవద్బంధువులందరికీ నమస్కారం. హిందూ ప్యాడ్ ఛానల్కి స్వాగతం. స్కంద మహాపురాణంలోని వైశాఖ మాస మహాత్మ్యము. వైశాఖ మాస మహాత్మ్యములో 5వ అధ్యాయము వైశాఖ మాస విశిష్టత. నారదుని మాటలను విని అంబరీష మహారాజు నారదునితో ఇలా అనెను: వైశాఖ మాసము ఇతర మాసముల కంటే తపోధర్మాదుల కంటే అధికము ఉత్తమము అని చెప్పిన మాట నాకు సరిగ్గా అర్థం కాలేదు. ఏ కారణం వల్ల వైశాఖము అన్నిటికంటే ఉత్తమమైనదో వివరింపగోరుచున్నాను అని పలికెను. అప్పుడు నారదుడు ఇలా సమాధానమిచ్చెను: మహారాజా, శ్రద్ధగా వినుము. కల్పాంతకాలమున సృష్టి అంతమగు సమయమున దేవతలకు ప్రభువైన శేషశాయియగు శ్రీ మహావిష్ణువు లోకములనన్నింటినీ తన ఉదరమున నిలుపుకొని ప్రళయకాలంలో సముద్రమున శయనించి ఉండెను. జీవరూపమున అనేకత్వమును పొందిన తన మహిమను తనయందే ఉపసంహరించుకొని ఉండెను. నిద్రాంతమున వేదములు శ్రీ మహావిష్ణువును మేల్కొల్పినవి. దయానిధియగు శ్రీమన్నారాయణుడు శృతి ప్రబోధమున మేల్కొని తన ఉదరమందున్న సర్వజీవలోకములను రక్షింపతలచెను. తన ఉదరమున విలీనమయ్యున్న ప్రాణికోటికి తగిన కర్మ ఫలప్రాప్తికై సృష్టిని ప్రారంభించాలన్న కోరిక కలుగగానే సర్వలోకాశ్రయమైన సువర్ణ పద్మము ఆయన నాభి నుండి వెలువడింది. విరాట్ పురుషునికి చెందినవాడగు బ్రహ్మను పురుషనామముతో సృష్టించాడు. అతనితో బాటు 14 భువనములను కూడా సృష్టించాడు. భిన్న విభిన్నములగు కర్మలనాశ్రయించిన వివిధ ప్రాణులను, వారి కర్మ ఫలానుకూలములగు త్రిగుణములను, ప్రకృతిని, మర్యాదలను, రాజులను, వర్ణాశ్రమ విభాగములను, ధర్మ విధానమును సృజించాడు. పరమేశ్వరుడగు శ్రీమన్నారాయణుడు తన ఆజ్ఞారూపములుగా చతుర్వేదములను, తంత్రములను, సంహితలను, స్మృతులను, పురాణీతిహాసములను ధర్మరక్షణకై సృష్టించెను. వీనిని ప్రవర్తింపచేయుటకై ఋషులను కూడా సృజించెను. ఋషులు ఆచరించి ప్రచారము చేసిన వర్ణాశ్రమ ధర్మములను తమకు దగినట్లుగా ప్రజలాచరించుచు సర్వేశ్వరుడగు శ్రీ మహావిష్ణువునకు సంతోషము కలుగునట్లుగా ప్రవర్తించుచుండిరి. సర్వోత్తమములగు తమ తమ వర్ణాశ్రమ ధర్మములను ఆచరించు ప్రజలను, వారి ధర్మాసక్తిని, ధర్మాచరణమును తాను స్వయంగా చూడాలని భగవంతుడు తలచెను. అప్పుడు ఈ విధంగా ఆలోచించెను: తాను సృష్టించిన వర్షాకాలమున వర్షముల వలన బాధలుండుటచే పీడితులగు ప్రజలు ధర్మాచరణమును సరిగ్గా చెయ్యలేరు. అట్టివారిని చూసినచో తనకు తృప్తి కలుగదు. సరికదా, కోపము కూడా రావచ్చు. కావున వర్షాకాలమున ప్రజల ధర్మ ప్రవర్తనను పరిశీలించుట తగదు. శరత్కాలమున వారి కృషి, వ్యవసాయము పూర్తి కాదు. కొందరు అప్పుడే పండిన పండ్లను తినుచుందురు. నేత్రవ్యాధులు, చలి మున్నగు వానిచే పీడింపబడుచుందురు. ఇట్టి పరిస్థితిలో వారి ధార్మిక ప్రవృత్తిని పరిశీలింపచూచుట ఉచితము కాదు. వ్యగ్రులై ఏకాగ్రత లేని వారిని చూసినచో నాకు ఏమి సంతోషం కలుగుతుంది? హేమంత ఋతువున చలి ఎక్కువగా ఉండుటచే జనులు ప్రాతకాలమున లేచి సూర్యోదయమునకు ముందుగా లేచి స్నానాదికములను ముగించుకొనజాలరు. చలిగాలికి చిక్కి ప్రాతకాలమున లేవని వారిని చూసినంతని నాకు మిక్కిలి కోపము వస్తుంది. నేను సృష్టించిన ప్రజలపై నాకు కోపము వచ్చినచో వారికి శ్రేయస్కరము కాదు. శిశిర ఋతువున ప్రజలను చూడబోయినచో ఎలా ఉండును? చలి ఎక్కువగా ఉండు ఆ కాలమున ప్రజలు సూర్యోదయమునకు ముందుగా లేవజాలరు. ఆ కాలములో తమకు కావలసిన ఆహారమును వండుకొనుటకు సోమరులై పండిన పండ్లను తినుచుందురు. అనగా సులభంగా లభ్యమయ్యే ఆహారములను ఇష్టపడుతుంటారు. చలికి భయపడి స్నానమునే మానివేసే స్వభావం కలిగి ఉంటారు. స్నాన విముఖులైన వారు చెయ్యగలిగిన సభక్తికమైన కర్మకలాపం ఎలా ఉండును? ఈ విధంగా చూసినచో వర్షాకాలము నుండి శిశిరము వరకు ఉండు కాలమున వివిధములైన ప్రాక్తన కర్మలకు లోబడిన ప్రకృతి వివశులైన ప్రజల నుండి భక్తిపూర్వక కర్మధర్మానుష్ఠానమును ఆశింపరాదు. వసంతకాలము స్నానదానములకు, యాగభోగములకు, బహువిధ ధర్మానుష్ఠానమునకు అనుకూలమైన కాలము. మరియు ప్రాణధారులకు ఆవశ్యకములగు ఆహార పదార్థములు సులభంగా లభ్యమవుతాయి. సులభమైన ఏ వస్తువు చేతనైనను
తృప్తి నొందవచ్చును. ఈ విధంగా అయినచో సర్వప్రాణిగతమైన జీవాత్మకు ఏదో ఒక విధంగా నీటిని పండ్లను దానము చేసి సంతృప్తిని కలిగించి, ఆ విధంగా సర్వవ్యాపియగు నాకు కూడా సంతృప్తిని కలిగించే అవకాశము ప్రజలకు సులభ సాధ్యమై ఉండును. కర్మిష్ఠులగు భక్తులు ఎల్లప్పుడూ కర్మపరాయణులై ధర్మవ్రతమును ఆచరిస్తారు. అది చెయ్యలేని వారికి వసంతకాలము కర్మధర్మానుష్ఠానములకు తగినది. వసంతకాలమున సర్వ వస్తువులు సులభ సాధ్యములగుటచే ధర్మకర్మల అనుష్ఠానము దానధర్మ భోగములకు యుక్తమైన కాలము. నిర్ధనులు, అంగవైకల్యము కలవారు, మహాత్ములు మున్నగు సర్వజనులకు నీరు మొదలగు సర్వపదార్థములు సులభములగును. దానధర్మాదులకు ప్రజలు కష్టపడనక్కర్లేదు. పత్రము, పుష్పము, ఫలము, జలము, శాకము, పుష్పమాల, తాంబూలము, చందనము, పాదప్రక్షాళనము వీనిని దానము చెయ్యవచ్చును. దానము చేసేటప్పుడు వినయము, భక్తి మున్నగు గుణములు కలిగి ఉండాలి. దానము పుచ్చుకొనే వ్యక్తి సాక్షాత్తు శ్రీ మహావిష్ణువే అనే భక్తి భావన ముఖ్యము. అట్టి భావన వల్లనే విలువ కట్టరానంత పుణ్యమునిస్తాను అని భక్త సులభుడు దయాశాలి యగు శ్రీ మహావిష్ణువు ఆలోచించి శ్రీ మహాలక్ష్మితో కలిసి లోక సంచారమునకై బయలుదేరెను. పుష్ప ఫలపూర్ణములగు అడవులను, పర్వతములను, లతాతరువులను, జలపూర్ణములైన నిర్మల ప్రవాహము కల నదులను, తుష్టి పుష్టి కల ప్రజలను చూచును. ఉత్తమములగు మునుల ఆశ్రమములను, అందున్న ధర్మకర్మానుష్ఠాన పరులగు మునులను, వనగ్రామ నగరవాసులై భక్తియుక్తులైన జనులను, పవిత్రతను అందమును కలిగించు ముగ్గులు మున్నగు వానితో నొప్పు ఇండ్ల ముంగిళ్లను, ఫలపుష్పాదులతో వ్రతములను ఆచరించు భక్తులతో నిండి సందడిగా ఉన్న తోటలను శ్రీ మహావిష్ణువు లక్ష్మీ సమేతుడై తిలకించును. భక్తియుక్తులై వినియాది గుణములతో వ్రతములను ఆచరించుచు యథాశక్తిగా దానధర్మములను చేయుచు అతిథి అభ్యాగతులను ఆదరించు ధర్మాత్ములను, పుణ్యాత్ములను, కర్మపరాయణులను, మహాత్ములను అందరినీ చూచును. అభ్యాగతుడై అతిథియై బహురూపములతో వచ్చి ప్రజల ధర్మకర్మానుష్ఠానములలో పాలు పంచుకొనును. సంప్రీతుడై అఖండ పుణ్యమును, అఖండ భోగభాగ్యములను, సర్వ సంపదలను, తుదకు ముక్తిని స్వయముగా అడుగకని వారి వారి భక్తియుక్తులకు, దానధర్మములకు, పూజాదికములకు సాఫల్యమును ఇచ్చి అనుగ్రహించును. దురాచారులు, సోమరులు మున్నగు వారైనను సత్కర్మలను ఆచరించి యథాశక్తి దానధర్మములను చేసినచో వారి పాపములను నశింపచేసి పుణ్యమును లేక సుఖములను ఇచ్చును. అట్లు కాక దుష్టులై, సోమరులై నిర్లక్ష్యముగా ఉన్నచో ఎంతటి వారినైనను యథోచిత్తముగా శిక్షించును. కావున సోదర మానవులారా, మనమెట్టివారమైనను, మన శక్తి ఎట్టిదైనను నిశ్చలమైన భక్తితో శ్రీ మహావిష్ణువును ఆరాధించి యథాశక్తిగా దానధర్మములను ఆచరించి శ్రీ మహావిష్ణువు దయను పొందుట మన కర్తవ్యము. కావున చంచలమైన మనస్సును అదుపులో ఉంచుకొని యథాశక్తిగా పూజ, దానధర్మములను భక్తి వినయములతో, శ్రద్ధాసక్తులతో బలవంతముగనైనా ఆచరించి శ్రీహరి అనుగ్రహమును పొందుటకు ప్రయత్నించుట మన ముఖ్య కర్తవ్యము, ధర్మము, బాధ్యత. ఇలా లోక సంచారము చేయు లక్ష్మీ సహితుడగు శ్రీ మహావిష్ణువును స్తుతించుచు సిద్ధులు, చారణులు, గంధర్వులు, సర్వదేవతలు కూడా వెన్నంటి ఉంటారు. తమ తమ ధర్మములను ఆచరించుచు భక్తితో, వినయముతో దానధర్మములను, వ్రతములను చేయు అన్ని వర్ణముల వారిని, అన్ని ఆశ్రమముల వారిని చూచినవారును సంప్రీతులై శ్రీ మహాలక్ష్మీ సమేతుడై ఇంద్రాది సర్వదేవతా పరివేష్టితుడై చైత్ర, వైశాఖ, జ్యేష్ఠ, ఆషాఢమాసములందు భూలోక సంచారము చేయుచు శ్రద్ధాసక్తులతో వ్రతములను, పూజలను చేయుచు శక్త్యనుసారము దానధర్మములు చేయు వారినందరినీ అనుగ్రహించుదురు. కోరికలను మించి వరములనిస్తారు. శ్రీహరి వైశాఖమాసమున మత్తులై, ప్రమత్తులై వ్రతాచరణము, దానధర్మాదికములు లేనివారిని గమనించి వారిని రోగములు, విచారములు మున్నగువానితో శిక్షిస్తాడు. వైశాఖమాసమున
తనను గాని పరమేశ్వరుణ్ణి కాని ఇతర దేవతలను సజ్జనులను పూజించినను వీరందరి స్వరూపుడైన సర్వవ్యాపకుడైన తనను పూజించినట్లే తలచి సంతుష్టుడై వరములను ఇస్తాడు. ఇతర మాసములయందు వ్రతాధికములను ఆచరించితిమని తలచి వైశాఖ వ్రతమును మానిన వారిపై కోపిస్తాడు. అనగా శ్రీ మహావిష్ణువు వైశాఖ వ్రతమును మానిన కర్మపరాయణులను కూడా శిక్షిస్తాడు. వైశాఖ వ్రతమును ఆచరించిన పాపాత్ములనైనను రక్షిస్తాడు. అనగా వైశాఖ వ్రతము శ్రీ మహావిష్ణువుకు ప్రీతికరమైన వ్రతము. ఈ వ్రతమును ఆచరించుట వలన శ్రీ మహావిష్ణువు సర్వదేవతలు సంప్రీతులై వరములను ఇస్తారు. సపరివారంగా వచ్చిన మహారాజును నగరము, గ్రామములు, వనములు, పర్వతములు, నదీ తీరములు మున్నగు చోట నివసించు జనులు దర్శించి యథాశక్తిగా తమకు తోచిన పత్రము, పుష్పము, ఫలము మున్నగు వాటినిచ్చి మహాప్రభు తమ ఏలుబడిలో సుఖంగా ఉంటిమి, అనుగ్రహించండి అని ప్రార్థించినచో మహారాజు వారి పన్నులను తగ్గించుట, సౌకర్యములను కల్పించుట మున్నగు వానినిట్లు చేయునో అట్లే శ్రీ మహావిష్ణు ప్రీతికరమైన వ్రతమును ఆచరించుచు సద్బ్రాహ్మణులను, అతిథులను, అభ్యాగతులను దైవభావనతో ఉపచారములు చేసి యథాశక్తిగా దానధర్మములను ఆచరించినచో శ్రీహరి సంతుష్టుడై కోరిన కోరికలను ఇచ్చి రక్షిస్తాడు. పరివార దేవతలు కూడా శ్రీ మహావిష్ణువు అనుగ్రహము పొందిన వారికి తాము యథోచితముగా వరములనిచ్చి రక్షిస్తారు. కావున సర్వజనులు యథాశక్తిగా వైశాఖ వ్రతమును ఆచరించి యథాశక్తిగా దానధర్మములను ఆచరించి దైవాగ్రహమును పొందుట మేలు. ఇది గమనింపదగిన ముఖ్య విషయము. కావున వైశాఖ మాసము ధర్మరక్షకుడగు శ్రీ మహావిష్ణువు ప్రజలను పరీక్షించు పరీక్షాకాలమని ప్రతి జీవి గుర్తించి వ్రతమును ఆచరించి ఆ భగవంతుని అనుగ్రహము పొందడానికి ప్రయత్నించాలి. అందుచే వైశాఖ మాస వ్రతము కార్తీక, మాఘమాస వ్రతముల కన్నా మరింత ఉత్తమమైనది అని నారద మహర్షి అంబరీష మహారాజుకు వైశాఖ మాస విశిష్టతను వివరించెను.